వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్త్రీ శక్తి అంతా ఇక్కడే కనిపిస్తుంది మనకి. మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఈరోజు ఎంత ఆనందంగా ఉందో మీ అందరి మొహాల్లో. ఇంత మామూలుగా ఈ టైం అయితే ఆకలి లేదంటే కొంచెం ఎనర్జీ తక్కువ కనపడేది, కానీ ఇప్పుడు మహిళల్లో గత ఆగస్టు 15 నుంచి అందరికీ ఫ్రీగా వచ్చినట్టుంది. ఎక్కడ చూసినా బస్సులో మహిళలే కనిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో చెప్పిన చాలా వరకు పథకాలు చాలా వరకు చెప్పిన వాటిలో మహిళలకే కేటాయించారు. మనము పురాణంలో చాలా వరకు చదువుకున్నాం. మహిళలకి ఎంత మాత్రం గౌరవం ఇస్తారు అని మనం ముందు నుంచి చూస్తున్నాం. ఒక పక్కన పార్వతీ పరమేశ్వరులు అంటారు, వాణి వాచస్పతి అంటారు, లక్ష్మీనారాయణులు అంటారు. అంటే ప్రతి ఒక్క దేవుడు ముందర దేవత పేరే ఫస్ట్ చెప్పారు. అంటే మహిళలకి అంత ఇంపార్టెన్స్ ఉండేది మన పురాణాల్లో నుంచి. ఇప్పుడు అలాంటి ఒక గొప్ప సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో కనపడుతోంది. మహిళలు అంత గొప్పగా గౌరవిస్తున్నారు అని గర్వంగా నేను చెప్పుకుంటాను. మీరంతా కూడా దానికి మీ మొహాల్లో కనపడే ఆనందం కూడా దానికి ఒక ఉదాహరణనే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాలు అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి. చాలా చాలా ఆనందం. రాగానే పెన్షన్ పథకం అందరూ అనుకున్నారు చేయలేరేమో. గత ప్రభుత్వం చెప్పారు 2000 పెన్షన్ ని 3000 చేస్తాం. అది 5 సంవత్సరాల పాటు పట్టించారు అది పెంచడానికి 250 చొప్పున. కానీ రాగానే అరియర్లతో సహా 3 నెలల అరియర్లతో సహా మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ నెలలోనే 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది మన ప్రభుత్వం. ఎంత గర్వంగా మనం చెప్పుకోవాలి అని. ఇవాళ 1వ తారీఖు పెన్షన్లు ఇచ్చి వస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో. పెద్దవాళ్ళకి 4000, ఇంకా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి 10,000, అస్సలు ఒంట్లో బాగాలేకుండా మంచాన వాళ్ళకి 15,000 అందజేస్తున్నారు. మీకు తెలుసో లేదో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెన్షన్లు ప్రతి నెల దాదాపు 5,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ కి 1వ తారీఖు పొద్దుమొరికేలోపు ఇస్తున్నారంటే ఇది వేరే ఏ ప్రభుత్వము మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని ఒక మంచి పని చేస్తున్నారు. పక్కనే కర్ణాటక ఉంది, 1500 మాత్రమే ఇస్తున్నారు పెన్షన్. లేదా కొన్ని రాష్ట్రాల్లో 500 పెన్షన్, 400 పెన్షన్, 1000 పెన్షన్ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో కూడా అంతే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా మనము ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్న సమయంలో కూడా 4000 పెన్షన్ ఇస్తున్నామంటే మనం చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఆలోచనకి, ఆయన ఫైనాన్స్ అంతా మేనేజ్ చేసి మనకి ఇస్తున్నందుకు నిజంగా ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా తల్లికి వందనం పథకం చూసాం. తల్లికి ఎంతమంది బిడ్డలున్నా అందరినీ ఒకేలాగా చూడాలనుకుంటుంది. కానీ గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతమంది పిల్లలున్నా ఒక్క బిడ్డకి మాత్రమే తల్లి అమ్మఒడి పరిమితి చేసింది. కానీ ఇప్పుడు తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 చొప్పున మొన్ననే 8,700 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు. ఇలాంటి ఆర్థిక పరిస్థితి స్టేట్ ఉన్నప్పుడు ఇలా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. మొన్న ఆగస్ట్ 15 నుంచి మహిళలందరికీ స్వతంత్రం వచ్చినట్టే ఉంది. అందరికీ ఉచిత బస్ సర్వీసులు, దాదాపు 100% బస్సులు ఉంటే దాదాపు 74% బస్సుల్లో మనకి ఉచిత ప్రయాణం. స్టేట్ లో ఎక్కడైనా తిరగొచ్చు. 11,449 బస్సులు ఉంటే దాంట్లో 8,458 బస్సుల్లో మనం ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆగస్ట్ 15న మేము బస్సు డిపో దగ్గరికి వెళ్తే, అమ్మ నేను రోజుకి 100 రూపాయలు ఖర్చు పెట్టానమ్మా నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేకి, నాకు నెలకి 3,000 మిగులుతోంది అని చెప్పి ఒక ఆమె వచ్చి చెప్పింది. నిజమే కదా, మనం లెక్క వేసుకుంటే మనకు నెలలో చాలా వరకు దీనివల్ల కానీ గ్యాస్ సిలిండర్ వల్ల కానీ చాలా వరకు పొదుపు వస్తుంది. ఇందాక ఎవరో చెప్పారు, మహిళలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ కుటుంబ
కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, ఆ రాష్ట్రము సంతోషంగా ఉంటుంది. ఇది నిజంగా నిజం. అది నమ్ముతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.